హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 35వ భాగం. క్రిష్ హాస్పిటల్కి వెళ్ళేసరికి తన వాళ్ళంతా ఏడుస్తూ హనీకి ఏమీ కాకూడదని ప్రార్థిస్తున్నారు. క్రిష్ని చూడగానే కిషన్ ఎదురెళ్ళి, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు. అంతా ఓకే, ముందు హనీకి ఎలా ఉంది అని అడిగాడు క్రిష్. ఇంకా ఏం చెప్పలేదు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. అయ్యో దేవుడా, ఏంటి అన్యాయం, నా కుటుంబానికి ఎందుకిలా అవుతుంది? అమ్మా లోకపావని, నా మనవరాలిని కాపాడమ్మా, కుటుంబంతో వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాను అని ఆవేదనగా అంది బామ్మ. ఇంతలో డాక్టర్ బయటకు రాగానే అందరూ అతని చుట్టుముట్టారు. కంగారు పడాల్సిందేమీ లేదు. గాయం తగిలిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందడం వలన ప్రాణాపాయం తప్పింది. కాకపోతే తనకి రెస్ట్ చాలా అవసరం అన్నారతను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని కృతజ్ఞతలు చెప్పాడు హరీష్. కరుణించావా తల్లి, నువ్వున్నావని నిరూపించుకున్నావమ్మా. నేను కూడా నా మాటను నిలుపుకుంటాను. ఇదిగో అందరూ వినండి, ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా అందరం మన కులదేవత దర్శనానికి విజయనగరం వెళ్తున్నాం అని శాసనంలా చెప్పింది బామ్మ. బామ్మ, ఏంటా ఆవేశం, కొంచెం శాంతించు అన్నాడు కిషన్. ఆవేశం కాదురా, ఆవేదన. నిజంగానే మన ఇంటికి ఏదో అరిష్టం పట్టింది. అందుకే మొన్న నువ్వు, నిన్న ఐశ్వర్య, ఈరోజు హనీ ఇలా ఒక్కొక్కరు గాయాల పాలై హాస్పిటల్లో చేరుతుంటే ఆవేదన చెందకుండా ఎలా ఉంటాను? అందుకే అక్కడికి వెళ్ళి శాంతి పూజలు జరిపించాలి. నా నిర్ణయానికి అడ్డు చెబితే నా మీద ఒట్టే అంది బామ్మ. అంత పెద్ద మాటలు ఎందుకు బామ్మ, నీ మాట ఎప్పుడు కాదన్నాం. అలాగే వెళ్దాం, కాకపోతే వీళ్ళిద్దరినీ కొంచెం కోలుకొనివ్వండి అన్నాడు క్రిష్. అవునమ్మా, నువ్వు చెప్పినట్టు తప్పకుండా వెళ్ళి పూజలు చేయిద్దాం. అయితే ఆడపిల్లలు ఇద్దరూ హాస్పిటల్ నుండి ఇంటికి రానివ్వు. ఒక్క 2 రోజుల్లో ఇద్దరిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళాక నువ్వేం చెప్పినా చేస్తాము అన్నాడు రామ్. సరే, 3వ రోజున ఇంట్లో అందరం బయలుదేరే ఏర్పాట్లు చేయండి అంది బామ్మ. ముందే చెప్తున్నా బామ్మ, దర్శనం చేసుకున్నాక నేను కిషన్ హైదరాబాద్ వచ్చేస్తాము. ఇక్కడి పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అన్నాడు క్రిష్. సరే అందామే. హనీకి మెలకువ రాగానే ఇంట్లో అందరూ ఆనందపడ్డారు. టెండర్ మనకే వచ్చింది, కానీ వాడు టెండర్ కోసం ఇంత దారుణం చేస్తాడని అనుకోలేదు అన్నాడు శ్యామ్. గాయాలతో ఉన్నవాడికి చికిత్స అవసరం. వాడిని నేను కొట్టిన దెబ్బలకు చావకపోయినా ఇప్పట్లో లేవలేడు. ఆ తర్వాత పోలీసులు వాడిని తీసుకెళ్ళిన వాడి అమ్మ, ఆ ప్రశాంతి గారు, వాడిని ఎలా అయినా బయటకు తీసుకొచ్చేస్తుంది. అయితే మనమందరం మరింత జాగ్రత్తగా ఉండాలి అన్నాడు క్రిష్. అవును అన్నట్లు అందరూ తలలు ఊపారు. హనీకి ఎలా ఉందో, ఆమె క్షేమంగా ఉందని తెలిస్తే బాగుండును అని కంగారు పడుతుంది వైషు. క్రిష్కి ఫోన్ చేసి తెలుసుకోవాలని ఉన్నా అతనికి ఫోన్ చేయాలంటే భయంగా ఉంది. హనీకి ప్రమాదం లేదు, నువ్వు కంగారు పడకు అని క్రిష్ నుండి మెసేజ్ రాగానే ఆమె మనసు శాంతించింది. నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తానో అతనికి తెలుసు అని అంటారు. ఆ మాట నిజమే అని ప్రతి క్షణం నిరూపిస్తున్నారు అని అనుకుంది వైశాలి. ఒంటి నిండా గాయాలతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అంగదిని చూసి గుంబనంగా ఉన్న భార్య వంక చూశాడు విక్రమ్. ఈ పరిస్థితి స్వయంగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు వీళ్లకు నీతులు చెప్పినా తలకు ఎక్కదు అనుకొని కూడా కట్టుకున్న భార్య, కన్న కొడుకు కాబట్టి భార్యతో మాట్లాడాలని భుజం మీద చేయి వేశాడు. మీరేం చెప్పద్దు, నేను ఏదీ వినాలని అనుకోవడం లేదు. ఇంత జరిగినా వాళ్ళని ఏం చేయొద్దు అని చెప్పాలని అనుకుంటున్నారు కదా అంది కోపంగా ప్రశాంతి. వాళ్లను ఏమైనా ఎందుకు చేస్తారు అని ఎదురు ప్రశ్నించాడు విక్రమ్. దాంతో నొసలు ముడుస్తూ కోపంగా చూసింది ఆమె కూడా. ఆఫ్టర్ ఆల్ టెండర్ కోసం ఆడపిల్లని కిడ్నాప్ చేయడమే కాకుండా షూట్ చేశాడు నీ కొడుకు. తప్పుల మీద తప్పులు మీరు చేస్తూ వాళ్ళనెందుకు నిందిస్తున్నారు? వీడిదంతా చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఈ స్థితిలో ఉండడు కదా అన్నాడు విక్రమ్ నిజాన్ని గ్రహించమన్నట్లుగా. మీరెప్పుడూ వాళ్ళనే సమర్థిస్తారు. మీ అవసరం ఇక్కడ కన్నా ఆఫీస్లో ఎక్కువ ఉంది. ముందు ఆఫీస్కి వెళ్ళిపోండి అని కటువుగా చెప్పింది. మంచి చెప్పినా అర్థం చేసుకునే మనసు వీళ్లకు లేదు అనుకొని
మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. చెప్పినట్లే ఐషు హనీలను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చేశారు. మరునాడే అందరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించాడు హరీష్. దాంతో అందరూ విజయనగరంలో హరిశ్చంద్ర తాతల నాటి ఇంటికి చేరుకున్నారు. తర్వాత అందరూ గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకున్నారు. శాంతి పూజలు పూర్తవడానికి వారం పడుతుంది. అంతవరకు అందరూ అక్కడే ఉంటారు, క్రిష్, కిషన్ తప్ప. ముందు అనుకున్న ప్రకారం హైదరాబాద్ వెళ్ళిపోవడానికి కిషన్ సమాయత్తమవుతూ ఐషు దగ్గరకు వచ్చాడు. నిన్ను చూడకుండా నేను ఉండలేను, నేను నీతో వచ్చేస్తాను అంది ఐషు కిషన్తో. నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా? కానీ తప్పదు. నాన్న, బాబాయ్, పెద్దన్నయ్య, నేను అందరం ఇక్కడే ఉండిపోతే ఎలా చెప్పు? బిజినెస్ను కూడా చూసుకోవాలి కదా. ఎంత, వారం రోజులేగా. నేను ప్రతి గంటకి కాల్ చేస్తుంటాను అన్నాడు. నువ్వెంత చెప్పినా నా మనసు వినిపించుకోవట్లేదు. ప్లీజ్ కిషన్, నేను వస్తాను. కావాలంటే అమ్మమ్మతో నేను మాట్లాడతాను అంది ఏడుస్తూ. ప్లీజ్ ఐషు, డోంట్ క్రై. నువ్వలా ఏడుస్తుంటే నిన్నొదిలి వెళ్ళలేను. సరే అయితే వెళ్ళొద్దు, నువ్వు కూడా ఉండిపో అంది. ఆమె నుదుటిపై చుంబించి, నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఐషు అని లాలనగా నచ్చ చెప్పాక అతి కష్టం మీద అతనికి బాయ్ చెప్పింది ఐషు. ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న కిషన్కి ఐషు గుర్తొచ్చి వెంటనే ఫోన్ చేశాడు. హాయ్ ఐషు, ఏం చేస్తున్నావు అన్నాడు ఫోన్లో. ఎలా ఉన్నావు అని కదా అడగాలి. ఉదయమే కదా దగ్గరుండి నన్ను ఫ్లైట్ ఎక్కించావు, మరి ఎలా ఉన్నావని ఎందుకు అడుగుతాను? అంతేలే, నీకు నా మీద ప్రేమ లేదు అంది వ్యంగ్యంగా. అందుకే మరి ఫ్లైట్ దిగినప్పటి నుండి ఇప్పటి వరకు 10 సార్లు ఫోన్ చేశాను అని సటైర్లా అన్నాడు. నాకెన్నిసార్లు ఫోన్ చేసావో కూడా లెక్క పెట్టుకుంటున్నావన్నమాట. దీన్ని బట్టే తెలుస్తుంది నా మీద ఎంత ప్రేమ ఉందో అని యుద్ధానికి దిగింది. ఏంటి నువ్వు? అయ్యో పాపం, కుర్రోడు తిన్నాడో లేదో, ఏం చేస్తున్నాడో అని లేకుండా అలా సాధిస్తున్నావు అన్నాడు ఠక్కున. దాంతో ఐషు మాట్లాడకుండా సైలెంట్ అయిపోగానే, హే ఐషు, నేను సరదాగా అన్నాను, ప్లీజ్ మాట్లాడు, నీ మాటలు వింటూనే ఉండాలనుంది అన్నాడు. నేను మాత్రం నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అనే ఆలోచిస్తూ క్షణాలను లెక్క పెట్టుకుంటున్నాను. నాకు యాక్సిడెంట్ అయ్యింది మొదలు నిన్ను తనివి తీరా చూసుకునే లేదు. ఈలోపు హనీకి ప్రమాదం జరగడం, విజయనగరం రావడం, నువ్వు వెళ్ళిపోవడం, ఇలా అన్నీ హడావిడిగానే జరిగిపోయాయి. నా తోడబుట్టిన అక్క నాతోనే ఉంది. నన్ను ప్రాణంలా చూసుకునే నా కుటుంబ సభ్యులున్నారు. అయినా నా మనసు ఇక్కడ లేదు, మనిషిని మాత్రమే ఉన్నాను. ఏంటిదంతా అని నువ్వు అడిగితే నీకు చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. మనిద్దరి మధ్యనున్న ప్రేమే దీనికి కారణమని ఆలోచించినప్పుడు మాత్రం దానిని మించిన శక్తి ఏదో మన మధ్య ఉందనిపిస్తుంది. రియల్లీ ఐ మిస్ యూ సో మచ్ అని ఏడ్చేసింది ఐషు. ఆమె మాటలు, ఆ మాటల్లోని భావం అతని మనసు పొరల్లో నిక్షిప్తమయ్యింది. దాంతో అప్రయత్నంగా అతని కళ్ళు చెమర్చాయి. ఐఎమ్ సారీ ఐష్, ఎవరి వల్ల నువ్వు బాధపడకూడదు అనుకుని నేనే నిన్ను బాధ పెడుతున్నాను. బట్ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ టూ అన్నాడు. సరే, ఇంకేంటి సంగతులు? నేను వచ్చేసరికి నాకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? గిఫ్ట్ అయితే రెడీగానే ఉంది. అలాగా, అయితే కొరియర్ చేయి. అది కొరియర్ చేసేది కాదు, డైరెక్ట్గా ఇచ్చేది. అలాంటివైతే నువ్వే ఉంచుకో. సరే, అమ్మమ్మ వస్తుంది, బాయ్ అనేసి ఫోన్ పెట్టేసింది. స్వీట్ డెవిల్ అనుకున్నాడు మనసులో. నిజంగానే క్రిష్కి నేనంటే ప్రాణం. ఒక ఆడపిల్లకి ఇంతకన్నా కావలసిందేముంది? నాన్నగారు చెప్పింది నిజమే. నన్ను కాపాడుకోగలుగుతున్న వ్యక్తి అతన్ని కూడా కాపాడుకోగలరు. అతని మీద నాకున్న ప్రేమను ఇంకా నా మనసులోనే దాచుకొని బాధపడాల్సిన అవసరం లేదు. రేపే అతన్ని కలిసి నా మనసులోని మాటను చెప్పేస్తాను అనుకొని నిద్రకు ఉపక్రమించింది వైషు. కానీ ఆమెకు నిద్ర రావడం లేదు. ఆమె ఆలోచనలన్నీ క్రిష్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు క్రిష్ను కలుస్తానా అని ఆలోచిస్తుంది. బంధువుల ఫంక్షన్ ఉందని మీనా బయటకు వెళ్ళింది. ఇంట్లో వైషు తప్ప ఎవరూ లేరు. దాంతో క్రిష్కి నచ్చినట్లుగా చీర కట్టుకొని వరలక్ష్మి వ్రతం రోజు తయారైనట్లుగా రెడీ అయ్యి పూజ చేసి నుదుటిన దేవుని కుంకుమ పెట్టుకొని
అద్దంలో తనను తాను చూసుకొని మురిసిపోయింది వైశాలి. క్రిష్ ఎప్పుడు ఎక్కడ ఏ షూటింగ్లో ఉంటున్నాడో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తుండడంతో అతని షూటింగ్ స్పాట్కి నేరుగా వెళ్ళి అతన్ని కలవాలని గడప దాటుతుందనగా ల్యాండ్ ఫోన్ రింగ్ అవడంతో వెళ్ళి అటెంప్ట్ చేసి హలో అంది. హలో వైశాలి, హౌ ఆర్ యూ అనే స్వరం వినపడగానే ఒక్క క్షణం భయపడిపోయింది. మరు క్షణంలో ఎందుకు ఫోన్ చేశావు అని ధైర్యంగా అడిగింది వైశాలి. వావ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. నీ మనసులో నేనంటే ఉండే భయాన్ని క్రిష్ మీదున్న ప్రేమ ఆక్యుపై చేసిందా అని సాగదీస్తూ అడిగి అంతలోనే స్వరంలో కోపం ధ్వనిస్తుండగా, ఏమనుకుంటున్నావు నా గురించి? నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే పర్మనెంట్గా అక్కడే ఉండిపోతాననుకున్నావా? అది క్రిష్ తరం కాదు కదా, ఆ దేవుడి తరం కూడా కాదు. చచ్చేలా తన్నిస్తే నేను నిన్ను వదిలేస్తాననుకున్నావా? నువ్వు నాదానివి. నిన్ను సొంతం చేసుకోకుండా నేను అంత తొందరగా చావను అని అంగద్ అంటుండగా ఫోన్ పెట్టేసిందామె. వాడు మళ్ళీ కాల్ చేశాడు. రిసీవర్ తీసి హలో అంది. మళ్ళీ వాడే. వెంటనే మళ్ళీ రిసీవర్ పెట్టేయబోతుంటే, ఫోన్ పెట్టేస్తే నీకే నష్టం వైశాలి. అప్పుడు నువ్వొక ముఖ్యమైన వార్తని మిస్ అవుతావు. ఎందుకంటే అది నీకింకా అందలేదు. ఒకవేళ అంది ఉంటే నువ్వు నాతో ఇలా ఫోన్లో మాట్లాడగలిగే దానివి కాదు అన్నాడు. చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పు అంది చిరాకుగా. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పటి ధైర్యం నేను నీకు విషయం చెప్పాక కూడా ఉంటుందో లేదో చూడాలనుంది. అది మాత్రమే కాదు, నేను చెప్పే విషయం విన్నాక నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో కూడా చూడాలనుంది. కానీ ఏం చెయ్యను, నువ్వక్కడ నేనిక్కడ. సరే, ఫ్లాష్ న్యూస్ విను. ది గ్రేట్ ఫిలిం స్టార్ క్రిష్ ఉరఫ్ కృష్ణ ప్రసాద్ వైశాలి అనే ఒక సాధారణ యువతి వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకొని ప్రస్తుతం ఐసీయూలో పైకి పోవాలా లేక ఇక్కడే ఉండాలా అని కొట్టుమిట్టాడుతున్నాడు అన్నాడు అంగద్. ఆ మాట వినగానే స్థానువులా ఉండిపోయిందామె. నన్ను చావగొట్టి హాస్పిటల్ పాలు చేసిన వాడికి షూటింగ్ స్పాట్లోనే స్పాట్ పెట్టాను. దాంతో వాడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కేవలం నిన్ను ప్రేమించడం వల్లే వాడికి ఆ గతి పట్టింది. వాడు ప్రాణాలతో ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకంటే వాడు బ్రతకడానికి వీల్లేదు. నేను వాడిని బ్రతకనివ్వను. నమ్మకం లేకపోతే టీవీలో న్యూస్ చూసుకో మై డియర్ వైశాలి అనేసి ఫోన్ పెట్టేశాడు వాడు. వెంటనే గబగబా టీవీ ఆన్ చేసింది. ప్రతి ఛానల్లో క్రిష్ క్లిప్పింగ్స్, పాత ఫోటోలు చూపిస్తూ షూటింగ్లో అనుకోని ప్రమాదం జరిగి గాయాల పాలై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫిల్మ్ స్టార్ క్రిష్ పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న డాక్టర్లు అని చెబుతుండడంతో ఉన్న పళంగా ఆటోలో హాస్పిటల్కి బయలుదేరింది. కిషన్, అన్నయ్యకి ఏమైంది? పేపర్లో టీవీల్లో ఏదేదో చెబుతున్నారు. నాకు కంగారుగా ఉంది. నేను ఇప్పుడే వచ్చేస్తాను అంది తల్లి సీత ఫోన్లో. అనవసరంగా కంగారు పడకమ్మా. షూటింగ్లో అప్పుడప్పుడు అన్నయ్యకి ఇలా ప్రమాదాలు జరగడం మనకి కొత్తేం కాదు కదా. మీడియా సంగతి తెలుసు కదా. ఇంత జరిగితే అంత చెప్తారు. అన్నయ్యకి ఏం కాదు అని భరోసాగా చెప్పాడు కిషన్. నిజంగానా? వాడికేం కాదు కదా అంది తల్లి ఏడుస్తూ. అమ్మా, నా మీద నమ్మకం లేదా? నేను నిజమే చెబుతున్నాను అని విజయనగరంలో ఉన్న అందరితో మాట్లాడి అందరినీ కంగారు పడద్దని, క్రిష్కి ఏమీ కాదని తనపై భరోసా ఉంచమని నచ్చజెప్పేసరికి కిషన్కి దేవుడు కనిపించాడు. అలా ఒక్కొక్కరు ఫోన్ చేస్తుంటే మాట్లాడుతూ క్రిష్కి ఏమీ కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు కిషన్. హాస్పిటల్ ఎదురుగా ఆటో దిగిన వైశాలి ఎదురుగా ఉన్న జనసందోహాన్ని చూసి మరింత భయపడిపోయి అతి కష్టం మీద అందరినీ నెట్టుకొని రిసెప్షన్ దగ్గరకు వెళ్ళేసరికి రిసెప్షనిస్ట్ బదులుగా అక్కడ కానిస్టేబుల్స్ ఉండడంతో కంగారు పడిపోతూ నేను అని ఏదో చెప్పబోయింది. ఎవరిని చూడాలి మేడం అని ఒక కానిస్టేబుల్ అడిగాడు. నేను క్రిష్ గారిని చూడాలి. రూమ్ నెంబర్ ఎంత అని అడిగింది వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. దాంతో అక్కడున్న కానిస్టేబుల్స్ ముఖముఖాలు చూసుకొని, కుదరదు మేడం, అక్కడున్న వారంతా క్రిష్ గారిని చూడడానికి వచ్చిన మీలాంటి ఫ్యాన్సే. వెళ్ళి అక్కడ నిలిచోండి. మిమ్మల్ని లోపలికి పంపడం కుదరదు అన్నాడొకరు. ప్లీజ్ సార్, నన్ను లోపలికి పంపించండి. నేను వెళ్ళడం చాలా అవసరం. నన్ను అర్థం చేసుకోండి అంది బ్రతిమలాడుతూ. సార్కి మీరేమవుతారు అని అడిగాడొక కానిస్టేబుల్. నేను
అని అక్కడికి ఆగిపోయింది. ఏం చెబుతుంది, ఏమని చెబుతుంది? దాంతో మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనం చూసి, మేడం ప్లీజ్ మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి. వారి రిలేటివ్స్ని తప్ప ఇంకెవరిని పంపకూడదని మాకు ఆర్డర్. ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నారు. కానీ సార్ నేను క్రిష్ గారిని చూడాలి అంది మళ్ళీ అరుస్తున్నట్లుగా. ఆమె తమ మాట వినడం లేదని లేడీ కానిస్టేబుల్కి సైగ చేయగానే ఆమె వైశాలి చేయి పట్టి ఆమెను జనసందోహం వైపు లాక్కుపోతుంది. మేడం ప్లీజ్ మీరైనా నన్ను లోపలికి పంపించండి అని అర్థించింది వైశాలి. అయినా వినకుండా ఆమెను గుంపులోకి నెట్టేసిందామె. అయ్యో నేనిప్పుడేం చేయాలి, అతనికి ఎలా ఉందో నేను అతన్ని చూడాలి అని భోరున విలిపిస్తూ కానిస్టేబుల్స్ని బ్రతిమలాడుతుంది వైశాలి. ఫోన్ మాట్లాడుతూ అప్పుడే వైశాలిని చూసిన కిషన్ వెంటనే సిఐకి ఫోన్ చేసి రెడ్ శారీలో ఉన్న వైశాలి అనే అమ్మాయిని మాత్రం పైకి పంపించమని చెప్పాడు. ఇక్కడ వైశాలి అంటే ఎవరు అని అడిగాడు ఎస్ఐ. నేనే సార్ అంది ఆత్రంగా వైశాలి. మీరు లోపలికి వెళ్ళొచ్చు మేడం అన్నాడు అతను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అనేసి తనకు అడ్డుగా ఉన్న కర్రలను తోసేసి పరుగున హాస్పిటల్ లోపలికి వచ్చేసరికి ఆమెకు కిషన్ ఎదురుపడి అన్నయ్య ఐసీయూలో ఉన్నాడు, ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాడు. ఆ మాట వినగానే మరింతగా ఏడుస్తూ అప్పుడే లిఫ్ట్ ఆగి లోపలి మనుషులు బయటకు వస్తున్నా లిఫ్ట్ కోసం వెయిట్ చేసే సహనం లేక గబగబా మెట్లపై నుండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి నేరుగా ఐసీయూలోకి వచ్చింది. ఆమె వెనకే కిషన్ కూడా. ముక్కుకి నోటికి ఆక్సిజన్ మాస్క్, తలకి ఒక చేతికి బ్యాండేజ్, మరో చేతికి సెలైన్తో క్రిష్ని అలా చూసి తట్టుకోలేకపోయింది వైశాలి. నోటికి చేతిని అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ అతని దగ్గరికెళ్ళి అచేతనంగా ఉన్న అతని చేతిని తాకి తనివి తీరా ఏడుస్తుంది. ఐషోని ఇలాంటి పరిస్థితిలో చూసినప్పుడు అతను ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసు కాబట్టి వైషోని ఓదార్చే ప్రయత్నం చేయలేదు కిషన్. దానివల్ల ప్రయోజనం ఉండదని అతనికి తెలుసు. అందుకే ఆ గదిలో నుండి బయటకు వచ్చేశాడు. క్రిష్ని చూస్తూ వైశాలి ఏడుస్తుంటే, మేడం ఐసీయూలో పేషెంట్ దగ్గర ఎక్కువ టైం ఉండకూడదు, మీరు బయట వెయిట్ చేయండి అంది నర్స్. ఒక్క నిమిషం సిస్టర్ అని క్రిష్ ముఖానికి దగ్గరగా వచ్చి అతని నుదుటిపై ఆమె నుదుటిని ఉంచి తన కుంకుమ పొట్టును అతనికి రక్షగా పెట్టి నుదుటిని చుంబించి అతన్ని విడిచి వెళ్ళలేక వెనక్కి వెనక్కి చూస్తూ ఆ గదిలో నుండి బయటకు వచ్చి కుర్చీలో కూర్చుని ఇంకా బాధపడుతూనే ఉంది వైశాలి. అప్పుడే కిషన్ ఆమె పక్కన వచ్చి కూర్చోవడంతో కన్నీళ్లను కనబడనివ్వకుండా తుడిచేసుకుంది. కానీ అవి ఆగితే కదా కనబడకపోవడానికి. రిలాక్స్ వైషు, అన్నయ్యకేమీ కాదు, హీ విల్ బీ ఆల్ రైట్ అన్నాడు కిషన్ అనునయంగా. నో, హీ వాజ్ ఇన్ డేంజర్ బికాజ్ ఆఫ్ మీ. ఆ ఇడియట్ అంగద్ నా వల్ల క్రిష్ని టార్గెట్ చేశాడు. ఇట్స్ ఆల్ ఆఫ్ మై ఫాల్ట్, ఓన్లీ మై ఫాల్ట్ అంటూ ఇంకా ఎక్కువగా ఏడ్చేస్తుంది. ఇంకా ఉంది. క్రిష్ ప్రమాదం నుండి బయటపడతాడా? ఇప్పటికైనా వైషు తన ప్రేమను క్రిష్కి తెలియపరుస్తుందా? లేక అంగదికి భయపడి మళ్ళీ దూరం పెడుతుందా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. స్టోరీ వింటున్న అందరూ మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.